But when you come to the next chapter, we find Cain, the first child born to Adam and Eve. కానీ మనం తర్వాత అధ్యాయంలో చూసినట్లయితే ఆదాము అవ్వలకు మొట్టమొదట జన్మించిన సంతానం కయ్యూను గురించి మనం చూస్తాం. He is cursed. కయ్యూను శపించబడ్డాడు. We read in Genesis in chapter 4, the Lord speaks to Cain and says to him in verse 11, "Now you are cursed." ఆదికాండం 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం, దేవుడు కయ్యూనుతో ఈ విధంగా చెప్తున్నాడు, నీవు శపించబడ్డావు. Do you see the difference? Why didn't he say those words to Adam and Eve? ఈ వ్యత్యాసాన్ని మీరు చూస్తున్నారా? మరి ఆదాము అవ్వలతో దేవుడు ఈ విధమైన మాటలను ఎందుకు చెప్పలేదు? Why did he say it to Cain? కయ్యూనికే ఎందుకు చెప్పాడు దేవుడు ఇలా? What was Cain's sin which made it worse than the sin that Adam and Eve committed? ఆదాము అవ్వలు చేసిన పాపం కంటే కయ్యూను చేసిన పాపము అంత ఘోరంగా ఎందుకుంది? I mean, so much worse, where that when you see the contrast, in one case God cursed the ground and the serpent, but in the other case he curses the person himself. ఇది ఎంత ఘోరం అంటే ఒక విషయంలో మనం చూసినట్లయితే దేవుడు నేలను శపించాడు, సర్పాన్ని శపించాడు. ఇంకొక విషయంలో మనం చూసినట్లయితే ఆ వ్యక్తినే దేవుడు శపించాడు. It's very important to see the sin in Genesis 3 and the sin in Genesis 4. కాబట్టి ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలోని పాపము, ఆదికాండం 4వ అధ్యాయంలోని పాపము, దీన్ని మనం చూడాలి. Let's call them Genesis 3 sins, Genesis 4 sins. ఆదికాండం 3వ అధ్యాయంలోని పాపాలు, ఆదికాండం 4వ అధ్యాయంలోని పాపాలు అని మనం పిలుద్దాం. What is the big difference? Because in that we can learn something for ourselves. ఈ రెండింటి మధ్య ఉన్న అంత వ్యత్యాసం ఏంటి అని మనం చూసినప్పుడు మన జీవితంలో మనం కూడా దీన్ని అన్వయించుకోవచ్చు. We are trying to understand God's principles. Why are we talking so much about sin? కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క నియమాలను చూస్తూ ఉన్నాం. ఎందుకు మనం పాపం గురించి ఇంతగా చెప్పుకుంటున్నాం? Because all the problems that have come in the world are basically due to sin. ఎందుకంటే ఈ లోకంలోకి వచ్చిన సమస్యలన్నీ కూడా దానికి మూల కారణం ఏంటంటే పాపమే. For example, there are a lot of people preaching today about prosperity. ఉదాహరణకు మనం చూసినట్లయితే అనేక మంది బోధకులు భౌతికంగా అభివృద్ధి చెందడం గురించి మాట్లాడుతున్నారు. Material, financial prosperity. భౌతిక సంబంధమైన వస్తువులు, డబ్బు సంబంధమైన ఆశీర్వాదాల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. They say a poor man, that's what he needs first of all. వాళ్ళు ఏమంటారంటే ఒక పేదవానికి ఇవే కదా మొట్టమొదటి అవసరం అని చెప్తారు. Promise that God will make you prosperous. దేవుడు వారిని అభివృద్ధి చెందిస్తాడు అని వాగ్దానం చేస్తున్నారు వాళ్ళు. Then there are a lot of people who speak about physical healing. They say a sick man, what he needs first of all is healing. మరి కొంతమంది ఏం బోధిస్తున్నారంటే రోగంతో ఉన్న ఒక వ్యక్తికి స్వస్థత కదా మొట్టమొదటి కావాల్సిందని స్వస్థత గురించి బోధిస్తున్నారు. But do you know what is the cause of all this financial distress and sickness? కానీ ఈ పేదరికం లేకపోతే ఈ రోగములు దీనికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? It's ultimately at the root, it is sin. దీనికి మూల కారణం ఏంటంటే పాపమే. So if you merely cut off the fruit and don't deal with the root, you're not going to solve the problem. Maybe you solve two problems of health and poverty. మీరు కేవలం ఆ ఫలాలు కత్తిరించి ఆ వేరుని కత్తిరించినట్లయితే ఆ రెండు సమస్యలైన ధనం గురించి లేక ఈ స్వస్థత గురించి మీరు చేయొచ్చు. But there are 101 other problems that come from this root of sin. కానీ ఈ పాపము అనే వేరు నుండి ఇంకా 101 సమస్యలు వస్తాయి. And so the Bible does not begin with telling us how sickness and poverty came into the world, but how sin came into the world. కాబట్టి బైబిలు మనకి ఈ పేదరికం ఎలా వచ్చింది, ఈ రోగం ఎలా వచ్చిందని మనకి చెప్పలేదు, కానీ పాపం ఎలా ప్రవేశించిందని బైబిల్ మనకు చెప్తుంది. Those are the first chapters of the Old Testament. పాత నిబంధనలోని మొట్టమొదటి అధ్యాయాలు అవి. And in the first chapter of the New Testament, we find the solution. In the first promise in the New Testament is, కొత్త నిబంధనలోని మొట్టమొదటి అధ్యాయంలోనే దీనికి పరిష్కారం ఉంది. కొత్త నిబంధనలోని మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, the angel tells Joseph in Matthew 1:21, you shall call his name Jesus because he will save his people from their sins. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో యోసేపుతో దేవదూత ఈ విధంగా చెప్తూ ఉన్నాడు,
So what does the word Jesus mean? One who has come to save us from our sins. ఇక్కడ యేసు అనే మాటకు అర్థం ఏంటి? మన పాపముల నుండి మనల్ని రక్షించటానికి వచ్చేవాడే యేసు. Not from poverty and disease, first of all, మొట్టమొదటిగా పేదరికం నుంచో జబ్బు నుంచో విడుదల చేయటానికి కాదు, but to deal with the root. Like John the Baptist said in Matthew chapter 3, an axe is laid to the root. కానీ దాని మూల కారణం నుండి విడిపించటానికి బాప్తిజం ఇచ్చి యోహాను చెప్పినట్లుగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. Jesus didn't come with a pair of scissors to cut off the problems of poverty and sickness. No. He came with an axe to deal with the root of the problem, which is right down at the bottom, and that is sin. యేసు ప్రభు ఒక కత్తెర తీసుకొని వచ్చి ఈ పేదరికాన్నో లేకపోతే ఈ జబ్బునో నిర్మూలన చేయడానికి రాలేదు, కానీ ఆయన ఒక గొడ్డలు తీసుకొని వచ్చి చాలా క్రిందగా లోతుగా ఉన్న ఈ పాపాన్ని తీసివేయటానికి ఆయన వచ్చాడు. And that's why we need to see the origin of sin, because from that root has come all of man's problems. అందుకే అసలు పాపం అనేది ఎలా ప్రవేశించిందో మనం చూస్తున్నాం. దాని నుండే ఈ మానవులకు సంబంధించిన అనేకమైన సమస్యలు వచ్చాయి. All the fights and quarrels and divorces and wars and famines and earthquakes and every wretched thing that you can think of on this earth. ఈ కొట్లాట్లు, పోట్లాట్లు, యుద్ధాలు, విడాకులు, భూకంపాలు, ఈ భూమి మీద జరిగే ప్రతి దౌర్భాగ్యమైన విషయం కూడా ఈ పాపం నుండే వచ్చింది. What is the root cause? Man's sin. దీనికి మూల కారణం ఏంటి? మానవుని యొక్క పాపం. And if that is not dealt with in your life, you can have a temporary solution to certain problems. నీ జీవితంలో మొట్టమొదట దాన్ని చూడకుండా ఏదో తాత్కాలికమైన విషయాలను మనం చూసినట్లయితే, It's true that God blesses us physically, materially, it's all true. దేవుడు మనల్ని భౌతికంగా కూడా ఆశీర్వదిస్తాడు, అది నిజమే. But if you only deal with those things and you haven't dealt with the root, it doesn't really solve your problem basically. నీవు ఈ తాత్కాలికమైన విషయాల కోసం చూస్తూ ఎంతో లోతుగా ఉన్న ఆ పాపాన్ని నువ్వు సరిగా వ్యవహరించినట్లయితే నీ జీవితంలో ప్రాథమికంగా ఏది పరిష్కరించినట్లే. And you can still be blessed in these ways and be eternally separated from God in hell. నీవు ఈ విషయాల్లో ఆశీర్వదించబడి కూడా నిత్యత్వానికి దేవునితో వేరుపరచబడి నరకానికి వెళ్తావు. You can be blessed with prosperity. You can be blessed with health and still go to hell. నీవు ఎంతగానో అభివృద్ధి చెందొచ్చు, నీకు మంచి ఆరోగ్యం ఉండొచ్చు, అయినా కానీ నీవు నరకానికి వెళ్ళొచ్చు. But if you're saved from sin, you can never go to hell. కానీ నీ పాపం నుండి నువ్వు రక్షించబడినట్లయితే నీవు ఎన్నటికీ నీ నరకానికి వెళ్ళవు. Even if you're poor and even if you're sick. నీవు పేదవాడివైనా, నీకు ఏ రోగం ఉన్నా కానీ నువ్వేమి నరకానికి వెళ్ళవు. Elisha was sick and died of the sickness that he was sick of. We read in 2 Kings 13, the great prophet. 2 రాజులు 13 అధ్యాయంలో మనం చూస్తాం, ఎంతో గొప్ప ప్రవక్త అయిన ఎలీషా కూడా ఒక జబ్బు వచ్చి ఆయన చనిపోయాడు. But he went to heaven because he didn't sin. He had dealt with sin in his life. ఆయన పాపం చేయలేదు కాబట్టి, పాపం విషయంలో ఆయన ఎంతో తీవ్రంగా ఉన్నాడు కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళాడు.